సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ పొలిటికల్ భూకంపం. నిన్నటిదాకా కర్ణాటకను శాసించిన ద వన్ అండ్ ఓన్లీ మాస్ లీడర్ కుర్చీ ఖాళీ అయిపోయింది. అవును, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీఎం పదవికి సడన్గా రాజీనామా చేశారు. కర్ణాటక రాజకీయాల్లో ఈ స్థాయిలో లీడర్షిప్ మార్పు జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అసలు సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? హైకమాండ్ స్క్రీన్ ప్లే ఏంటి? సీఎం కుర్చీ త్యాగానికి బదులుగా సిద్ధరామయ్య ఏం కోరుకుంటున్నారు? రాజీనామా చేయగానే ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. హైకమాండ్కు మాజీ ముఖ్యమంత్రి ఒక చిట్టి కూడా ఇచ్చారు. అందులో ఏముంది? ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నడిచినటువంటి ఈ పొలిటికల్ డ్రామాలో శుక్రవారం ఉదయం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ సిద్ధరామయ్య రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. పదవి నుంచి తప్పుకున్న మరుక్షణమే సిద్ధరామయ్య తన లగేజ్ సర్దుకొని ఒక స్పెషల్ ఫ్లైట్లో ఒక భారీ విష్ లిస్ట్తో ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. సిద్ధరామయ్య సీటు దిగితే దిగుండొచ్చేమో, కానీ కర్ణాటక పాలిటిక్స్పై ఆయనకున్న పట్టు మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. కింగ్ పదవి పోయినా కింగ్ మేకర్ రూటే వేరు. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య నడిపిన ఆ సీక్రెట్ మీటింగ్లో ఏం జరిగింది? తదుపరి ముఖ్యమంత్రిగా రాబోతున్న డీకే శివకుమార్కు సిద్ధరామయ్య పెట్టిన కండిషన్స్ ఏంటి? తన కుమారుడి కోసం ఆయన అడిగినటువంటి ఆ పవర్ఫుల్ పోర్ట్ఫోలియో ఏంటి? ఈ వీడియోలో శరవేగంగా మారుతున్న కన్నడ రాజకీయాల ఇన్సైడ్ స్టోరీని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రాజీనామా ఎపిసోడ్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ హైడ్రామా నడిచింది. గురువారం సిద్ధరామయ్య తన రెసిగ్నేషన్ లెటర్ సమర్పించడానికి రాజ్భవన్కు వెళ్లే సమయానికే గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ బెంగళూరులో లేరు. ఆయన అఫీషియల్ టూర్పై మధ్యప్రదేశ్లో ఉన్నారు. గవర్నర్ లేకపోవడంతో సిద్ధరామయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా గవర్నర్ స్పెషల్ సెక్రటరీ ప్రభుశంకర్కు తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు చేరుకున్న గవర్నర్ శుక్రవారం ఉదయం ఆ పత్రాన్ని పరిశీలించి రాజీనామాను ఆమోదించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజీనామా ఆమోదించినప్పటికీ కర్ణాటకకు నెక్స్ట్ సీఎంని ఎంపిక చేసే వరకు సిద్ధరామయ్యే కేర్ టేకర్ సీఎం, అంటే ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. అంటే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయనే బాధ్యతలు చూస్తారు. రాజీనామా లేఖ గవర్నర్ టేబుల్ పైకి వెళ్ళింది, కానీ కర్ణాటక పవర్ రిమోట్ మాత్రం ఇంకా సిద్ధరామయ్య చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే సిద్ధరామయ్య ఊరికే కూర్చోలేదు. గురువారం సాయంత్రమే తన అనుచరులు, పలువురు సీనియర్ నేతలతో కలిసి ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలతో ఒక కీలక భేటీ కూడా నిర్వహించారు. ఈ మీటింగ్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్నటువంటి న్యూ క్యాబినెట్ ఫార్మేషన్పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదే టైంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందు సిద్ధరామయ్య హెవీ విష్ లిస్ట్ ఉంచినట్లుగా పార్టీ వర్గాల ద్వారా లీక్ అయింది. హైకమాండ్ సిద్ధరామయ్యకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను నేషనల్ పాలిటిక్స్లోకి తీసుకురావడానికి, ఆయన సీనియారిటీని వాడుకోవడానికి రాజ్యసభ సీట్ను కూడా ఆఫర్ చేసింది. కానీ సిద్ధరామయ్య చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటాను, నాకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదు, నేను కర్ణాటకలోనే ఉంటాను, కర్ణాటక ప్రజల కోసమే పనిచేస్తాను అని చెప్తున్నారు. సిద్ధరామయ్య సీఎం పదవిని త్యాగం చేసేందుకు కొడుకు కోసం హైకమాండ్ ముందు కోరికలు పెట్టాడట. ఎమ్మెల్సీ అయిన యతీంద్ర సిద్ధరామయ్య పొలిటికల్ ఫ్యూచర్ కోసం గట్టిగానే ప్లాన్ చేశాడు. కొత్త సర్కార్లో తన కుమారుడికి చాలా కీలకమైన వెయిటేజ్ ఉన్నటువంటి మంత్రి పదవులు కేటాయించాలంటూ హైకమాండ్ దగ్గర చాలా గట్టిగా పట్టుబట్టాడు. గతంలో డీకే శివకుమార్ దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ జలవనరుల శాఖ, లేదా వైద్య, విద్య, ఓబీసీ వెల్ఫేర్, లేదా ఇండస్ట్రీస్, ఈ నాలుగింటిలో ఏదో ఒక మినిస్ట్రీని తన కుమారుడికి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ మీటింగ్లోనే యతీంద్రను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి పరిచయం చేసినట్లుగా కూడా టాక్ నడుస్తోంది. సీఎం కుర్చీని వదులుకున్నా తన వారసుడికి కర్ణాటక క్యాబినెట్లో ఒక తిరుగులేని స్థానాన్ని సెట్ చేస్తున్నారు సిద్ధరామయ్య. ఇదే అసలైన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. మీటింగ్ తర్వాత రణదీప్ సింగ్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ,
ఇది కేవలం ఒక పాజిటివ్ డిస్కషన్ అని మాత్రమే చెప్పారు, కానీ లోపల జరిగిన విషయాలను దాచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పార్టీని బ్యాలెన్స్ చేసేందుకే హైకమాండ్ ఇలా అడుగులు వేస్తుందంటూ ఆయన కొంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అతి కొద్ది మంది నేతల్లో సిద్ధరామయ్య ఒకరు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై, ఎమ్మెల్యేలపై ఎంతటి పట్టుందో చెప్పడానికే తాజా పరిణామాలే ఒక నిదర్శనం అని చెప్పాలి. సిద్ధరామయ్య క్యాబినెట్లో పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేసిన సతీష్ జార్కిహోలీకి హైకమాండ్ కేపీసీసీ అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. కానీ సతీష్ ఏమన్నారో తెలుసా? నేను సిద్ధరామయ్య గారితో సంప్రదించిన తర్వాతే నా నిర్ణయం చెప్తాను అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పార్టీలో ఆయన పవర్ ఏ రేంజ్లో ఉందో. గత 9 ఏళ్లలో 2 సార్లు కాస్ట్ సెన్స్ చేపట్టి కర్ణాటకలోనే అతిపెద్ద ఓబీసీ నాయకుడిగా సిద్ధరామయ్య ఎదిగారు. అందుకే వెనకబడిన వర్గాల శాఖను కొడుకుకి ఇప్పించి తన పొలిటికల్ లెగసీ కాపాడుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా సిద్ధరామయ్య రాజకీయ ప్రయాణాన్ని ప్రశంసించారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించినప్పటికీ సోషల్ జస్టిస్, మానవత్వం కోసం, సమానత్వం కోసం సిద్ధరామయ్య చేసిన కృషి గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. ఇక మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడంతో లీడర్షిప్ మార్పుపై ఊహాగానాలు క్లైమాక్స్కు చేరాయి. త్వరలోనే బెంగళూరులో సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్లో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం రేసులో డీకే శివకుమార్ పేరే బలంగా వినిపిస్తుంది. కొత్త సీఎం ఎంపిక తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? సిద్ధరామయ్య పెట్టిన కండిషన్స్కు డీకే శివకుమార్ మరియు హైకమాండ్ ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా కీలకమైన చర్చ జరుగుతుంది. కర్ణాటక పీఠంపై డీకే శివకుమార్ కూర్చోవచ్చు, కానీ అసెంబ్లీలో సిద్ధరామయ్య వేసే వ్యూహాలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. మరి సిద్ధరామయ్య రాజీనామా చేయడం కరెక్టేనా? డీకే శివకుమార్ ఆయన కంటే బెటర్గా పనిచేస్తారా? అలాగే సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ పొలిటికల్ భూకంపం. నిన్నటిదాకా కర్ణాటకను శాసించిన ద వన్ అండ్ ఓన్లీ మాస్ లీడర్ కుర్చీ ఖాళీ అయిపోయింది. అవును, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీఎం పదవికి సడన్గా రాజీనామా చేశారు. కర్ణాటక రాజకీయాల్లో ఈ స్థాయిలో లీడర్షిప్ మార్పు జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అసలు సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? హైకమాండ్ స్క్రీన్ ప్లే ఏంటి? సీఎం కుర్చీ త్యాగానికి బదులుగా సిద్ధరామయ్య ఏం కోరుకుంటున్నారు? రాజీనామా చేయగానే ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. హైకమాండ్కు మాజీ ముఖ్యమంత్రి ఒక చిట్టి కూడా ఇచ్చారు. అందులో ఏముంది? ట్విస్టుల మీద ట్విస్టులతో నడిచినటువంటి ఈ పొలిటికల్ డ్రామాలో శుక్రవారం ఉదయం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ సిద్ధరామయ్య రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. పదవి నుంచి తప్పుకున్న మరుక్షణమే సిద్ధరామయ్య తన లగేజ్ సర్దుకొని ఒక స్పెషల్ ఫ్లైట్లో ఒక భారీ విష్ లిస్ట్తో ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. సిద్ధరామయ్య సీటు దిగితే దిగుండొచ్చేమో, కానీ కర్ణాటక పాలిటిక్స్పై ఆయనకున్న పట్టు మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. కింగ్ పదవి పోయినా కింగ్ మేకర్ రూటే వేరు. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య నడిపిన ఆ సీక్రెట్ మీటింగ్లో ఏం జరిగింది? తదుపరి ముఖ్యమంత్రిగా రాబోతున్న డీకే శివకుమార్కు సిద్ధరామయ్య పెట్టిన కండిషన్స్ ఏంటి? తన కుమారుడి కోసం ఆయన అడిగినటువంటి ఆ పవర్ఫుల్ పోర్ట్ఫోలియో ఏంటి? ఈ వీడియోలో శరవేగంగా మారుతున్న కన్నడ రాజకీయాల ఇన్సైడ్ స్టోరీని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రాజీనామా ఎపిసోడ్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ హైడ్రామా నడిచింది. గురువారం సిద్ధరామయ్య తన రెసిగ్నేషన్ లెటర్ సమర్పించడానికి రాజ్భవన్కు వెళ్లే సమయానికే గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ బెంగళూరులో లేరు. ఆయన అఫీషియల్ టూర్పై మధ్యప్రదేశ్లో ఉన్నారు. గవర్నర్ లేకపోవడంతో సిద్ధరామయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా గవర్నర్ స్పెషల్ సెక్రటరీ ప్రభుశంకర్కు తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు చేరుకున్న గవర్నర్ శుక్రవారం ఉదయం ఆ పత్రాన్ని పరిశీలించి రాజీనామాను ఆమోదించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజీనామా ఆమోదించినప్పటికీ కర్ణాటకకు నెక్స్ట్ సీఎంని ఎంపిక చేసే వరకు సిద్ధరామయ్యే కేర్ టేకర్ సీఎం, అంటే
ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. అంటే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయనే బాధ్యతలు చూస్తారు. రాజీనామా లేఖ గవర్నర్ టేబుల్ పైకి వెళ్ళింది, కానీ కర్ణాటక పవర్ రిమోట్ మాత్రం ఇంకా సిద్ధరామయ్య చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే సిద్ధరామయ్య ఊరికే కూర్చోలేదు. గురువారం సాయంత్రమే తన అనుచరులు పలువురు సీనియర్ నేతలతో కలిసి ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలతో ఒక కీలక భేటీ కూడా నిర్వహించారు. ఈ మీటింగ్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. డికే శివకుమార్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్నటువంటి న్యూ క్యాబినెట్ ఫార్మేషన్పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదే టైంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందు సిద్ధరామయ్య హెవీ విష్ లిస్ట్ ఉంచినట్లుగా పార్టీ వర్గాల ద్వారా లీక్ అయింది. హైకమాండ్ సిద్ధరామయ్యకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను నేషనల్ పాలిటిక్స్లోకి తీసుకురావడానికి, ఆయన సీనియారిటీని వాడుకోవడానికి రాజ్యసభ సీట్ను కూడా ఆఫర్ చేసింది. కానీ సిద్ధరామయ్య చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటాను, నాకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదు, నేను కర్ణాటకలోనే ఉంటాను, కర్ణాటక ప్రజల కోసమే పనిచేస్తాను అని చెప్తున్నారు. సిద్ధరామయ్య సీఎం పదవిని త్యాగం చేసేందుకు కొడుకు కోసం హైకమాండ్ ముందు కోరికలు పెట్టాడట. ఎమ్మెల్సీ అయిన యతీంద్ర సిద్ధరామయ్య పొలిటికల్ ఫ్యూచర్ కోసం గట్టిగానే ప్లాన్ చేశాడు. కొత్త సర్కార్లో తన కుమారుడికి చాలా కీలకమైన వెయిటేజ్ ఉన్నటువంటి మంత్రి పదవులు కేటాయించాలంటూ హైకమాండ్ దగ్గర చాలా గట్టిగా పట్టుబట్టాడు. గతంలో డీకే శివకుమార్ దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ జలవనరుల శాఖ లేదా వైద్య, విద్య, ఓబీసీ వెల్ఫేర్ లేదా ఇండస్ట్రీస్, ఈ నాలుగింటిలో ఏదో ఒక మినిస్ట్రీని తన కుమారుడికి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ మీటింగ్లోనే యతీంద్రను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి పరిచయం చేసినట్లుగా కూడా టాక్ నడుస్తోంది. సీఎం కుర్చీని వదులుకున్నా తన వారసుడికి కర్ణాటక క్యాబినెట్లో ఒక తిరుగులేని స్థానాన్ని సెట్ చేస్తున్నారు సిద్ధరామయ్య. ఇదే అసలైన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. మీటింగ్ తర్వాత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం ఒక పాజిటివ్ డిస్కషన్ అని మాత్రమే చెప్పారు, కానీ లోపల జరిగిన విషయాలను దాచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, పార్టీని బ్యాలెన్స్ చేసేందుకే హైకమాండ్ ఇలా అడుగులు వేస్తోందంటూ ఆయన కొంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అతి కొద్ది మంది నేతల్లో సిద్ధరామయ్య ఒకరు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై, ఎమ్మెల్యేలపై ఎంతటి పట్టుందో చెప్పడానికే తాజా పరిణామాలే ఒక నిదర్శనం అని చెప్పాలి. సిద్ధరామయ్య క్యాబినెట్లో పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేసిన సతీష్ జార్కిహోలీకి హైకమాండ్ కేపీసీసీ అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. కానీ సతీష్ ఏమన్నారో తెలుసా? నేను సిద్ధరామయ్య గారితో సంప్రదించిన తర్వాతే నా నిర్ణయం చెప్తాను అని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పార్టీలో ఆయన పవర్ ఏ రేంజ్లో ఉందో. గత 9 ఏళ్లలో 2 సార్లు కాస్ట్ సెన్స్ చేపట్టి కర్ణాటకలోనే అతిపెద్ద ఓబీసీ నాయకుడిగా సిద్ధరామయ్య ఎదిగారు. అందుకే వెనకబడిన వర్గాల శాఖను కొడుకుకి ఇప్పించి తన పొలిటికల్ లెగసీ కాపాడుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా సిద్ధరామయ్య రాజకీయ ప్రయాణాన్ని ప్రశంసించారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించినప్పటికీ సోషల్ జస్టిస్, మానవత్వం కోసం, సమానత్వం కోసం సిద్ధరామయ్య చేసిన కృషి గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. ఇక మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడంతో లీడర్షిప్ మార్పుపై ఊహాగానాలు క్లైమాక్స్కు చేరాయి. త్వరలోనే బెంగళూరులో సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్లో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం రేసులో డీకే శివకుమార్ పేరే బలంగా వినిపిస్తుంది. కొత్త సీఎం ఎంపిక తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? సిద్ధరామయ్య పెట్టిన కండిషన్స్కు డీకే శివకుమార్ మరియు హైకమాండ్ ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా కీలకమైన చర్చ జరుగుతుంది. కర్ణాటక పీఠంపై డీకే శివకుమార్ కూర్చోవచ్చు, కానీ అసెంబ్లీలో సిద్ధరామయ్య వేసే వ్యూహాలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. మరి సిద్ధరామయ్య రాజీనామా చేయడం కరెక్టేనా? డీకే శివకుమార్ ఆయన కంటే బెటర్గా పనిచేస్తారా? అలాగే సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.